చదవబడినటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనాను స్త్రీ, ఈమెను గురించి యేసుక్రీస్తు ప్రభు ఈమెకు గొప్ప విశ్వాసం ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందువలన ఈమె గొప్ప విశ్వాసముగా పిలువబడుతూ ఉంది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈమెని గొప్ప విశ్వాసం ఈమెకుంది? కనుకమ్మా నీవు కోరుకున్నట్లే నీకు జరుగునని ప్రభు అంటూ ఉన్నాడు. చూడండి, ఈ మొదటి వచనాల నుంచి మనం చూసినట్లయితే 22వ వచనము, ఈమె యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉంది, ఈమె మొరపెడుతూ ఉంది. 22వ వచనం చూస్తే, కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చూడండి, ఈ కనాను స్త్రీ యొక్క కుమార్తెకి దయ్యం పట్టి బహు బాధపడుచున్నట్లు, బహు వేదన పడుచున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉంది. నా కుమార్తె దయ్యంతో బహు బాధపడుతుందయ్యా, దావీదు కుమారుడా నాకు సహాయం చేయమని ప్రభువును వెంబడిస్తూ ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా ఉంటూ ఉన్నారు. కానీ ఈమె కేకలు వేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మౌనంగా ఉంటూ ఉన్నాడు, మారు మాట్లాడటం లేదు. శిష్యులు అంటూ ఉన్నారు, చూడండి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా నువ్వు చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఈమె కేకలు వేస్తుంది ప్రభువా, ఈమె మన ఎదురు నుండి పంపివేయమని శిష్యులు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఈ కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని బాహాటంగా ప్రభువుని వెంబడిస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది. దావీదు కుమారుడా నాకు సహాయం చేయి, నా కుమార్తె దయ్యంతో బాధపడుతూ ఉంది, దయ్యము ప్రతినిత్యం వేధిస్తూ ఉంది, బాధిస్తూ ఉంది, బహు బాధపడుతున్నది, నేను చూడలేకపోతున్నాను, నా బిడ్డను కరుణించయ్యా అని ఆమె కన్నీరు మున్నీరై ఏడుస్తూ ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నా బిడ్డ భవిష్యత్తు నాకు కావాలి, నా కుమార్తె బాగుపడాలి, నా కుమార్తె ఆ దయ్యపు శక్తుల నుంచి విడిపించబడాలి. ఆమె దృఢ సంకల్పంతో బయటకు వచ్చి ప్రభువుని వెంబడిస్తూ ఉంది, ప్రభుతో వెళ్తూ ఉంది. శిష్యులు అంటూ ఉన్నారు, యేసయ్య ఈమెను పంపివేయమంటున్నారు. కానీ ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె మొరపెడుతూ ఉంది ప్రభుని. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, ఆమె మొరపెడుతూ ఉంది, అంగలారుస్తూ ఉంది. ఆమె కుమార్తె ఎంత బాధపడుతుందో ఆమె చూసి చూసి అల్లాడిపోతూ ఉంది. ప్రభువు గొప్ప కార్యం చేస్తాడని ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువుని వెంబడిస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది, బయటకు వచ్చి ప్రభుతో పాటు పరిగిస్తూ ఉంది. ఆ కేకలు విని చుట్టుపక్కల ఏమని అనుకుంటారని కూడా ఏమనుకోవట్లేదు ఆమె. నా బిడ్డ భవిష్యత్తు నాకు బాగా కావాలి, నా బిడ్డకు మంచి భవిష్యత్తు కావాలి, యేసయ్య నా బిడ్డను స్వస్థపరచాలని ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ప్రేమంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె ఏడుస్తూ ఉంది, ప్రభువుని సహాయం అడుగుతూ ఉంది, ప్రభువుని వెంబడిస్తూ ఉంది, బాహాటంగా కేకలు వేస్తూ ఉంది. ప్రభువు ఆమె యొక్క కన్నీటిని నాట్యంగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమెకు సహాయం చేశాడు. ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసం ప్రభు చూశాడండి. కార్యరూపం దాల్చేంత వరకు, ఆమె కుమార్తెను స్వస్థపరిచేంత వరకు, ఆమె కుమార్తె జీవితంలో అద్భుతం జరిగించేంత వరకు ప్రభువుని ఆమె వెంబడించుట ఆగిపోలేదు. ప్రభువు సహాయం కోసం కేకలు వేస్తూ ఉంది, అరుస్తూ ఉంది, వెంబడిస్తూ ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను, నా బిడ్డకు మంచి జీవితం కావాలి, నా బిడ్డను ప్రభు స్వస్థపరచాలి, ఆ దైవ శక్తుల నుంచి నా బిడ్డను విడిపించాలని ప్రభుతో వెళుతూ ఉంది. ఆమె వచ్చి ఆయనను ఆరాధించి చెబుతూ ఉంది, దేవా నన్ను కరుణించి నాకు సహాయం చేయమంటూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కానాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని బాహాటంగా బయటకు వచ్చి ఆయన వెంబడిస్తూ ఉంది. రెండవది కేకలు పెడుతూ ఉంది. మూడవదిగా ఆమె ఏడుస్తూ ప్రభు యొక్క సహాయాన్ని అర్జిస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటుంది. యేసయ్య నాకు సహాయం చేయమంటూ ఉంది. నాలుగవదిగా షీ చేంజ్డ్ హర్ క్రై ఇంటూ వర్షిప్. నాలుగో విషయం, ఆమె ఏడుపు ఆరాధనలోకి వెళ్ళిపోయింది.
దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. యేసయ్య ఆమె కుమార్తె జీవితంలో అద్భుతం జరిగించాడు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, ఈ కనాను స్త్రీ ప్రభువుకు మొక్కి మోకాళ్ళుని ప్రభువుని ఆరాధించి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తెను బాగు చేయి ప్రభువా, నా కుమార్తెకు మంచి జీవితం అనుగ్రహించు ప్రభువా, నా కుమార్తె జీవితం గలిబిలి అయిపోయింది ప్రభువా, అర్థం కాకుండా ఉంది, సైతాను శక్తులు, దయ్యపు శక్తులు, చేతబడి శక్తులు శోధిస్తూ ఉన్నాయి, నా బిడ్డకు మంచి భవిష్యత్తును అనుగ్రహించు ప్రభువా అని ప్రభువు దగ్గర ఏడుస్తూ ఉంది, ప్రభువుకి మొక్కుతూ ఉంది, ప్రభువుని వెంబడిస్తూ ఉంది, ప్రభువుని ఆరాధిస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది, ప్రభువుని ఆరాధిస్తూ దావీదు కుమారుడా నన్ను కరుణించి నా కుమార్తెకు మంచి జీవితం అనుగ్రహించుమని ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంది, ప్రభువును మొక్కుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య సందేశాన్ని వింటున్న నీవు నీ కుమార్తె లేదా నీ కుమారుని జీవితం గలిబిలి అయిపోయిందని, ఇది ఎవరో బాగు చేయలేరని నువ్వు అనుకుంటున్నావేమో. కొన్ని రోజులుగా, సంవత్సరాలుగా నీ కుమార్తె లేదా నీ కుమారుని జీవితం బహు దుర్పరిస్థితిలో ఉన్నదేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువును వెంబడించు, యేసయ్యను వెంబడించు. ఈ కనాను స్త్రీ వలె కేకలు వేయి, ఏడుస్తూ రోధిస్తూ ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క సహాయాన్ని కోరు, ఆయన ఆరాధించు, ఆయనకు మొరపెట్టు. తప్పకుండా నీ కుమారుడు లేదా నీ కుమార్తె జీవితంలో యేసయ్య అద్భుత కార్యం చేస్తాడు, ఓ గొప్ప కార్యం జరిగిస్తాడు. చూడండి, ఈమె కేకలు వేస్తూ ఉంది, అరుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, దావీదు కుమారుడా నాకు సహాయం చేయమని ప్రభువుకు మొక్కి ప్రభువుని ఆరాధించింది. తను చాలా తగ్గించుకుంది, ప్రభు సన్నిధిలో తను తగ్గించుకుంది, ప్రభువుకు లోబడింది, ఆయన మాటకు ఎదురు చెప్పట్లేదు. కనుక ప్రభు ఆమె జీవితంలో, తన కుమార్తె జీవితంలో అద్భుతం జరిగించాడు. అంటూ ఉన్నాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, దేవునికి స్తోత్రం, నీవు కోరుకున్నట్టే, హల్లెలూయా. ఈ విధంగా నీవు నేను ప్రభు సన్నిధిలో మనం వెంబడించే వారంగా, ఆయన సన్నిధిలో మొరపెట్టే వారంగా, కేకలు వేసే వారంగా, ప్రభువును ఆరాధించి ఏ సమస్య అయినా సరే ప్రభువుకి చెప్పినట్లయితే, ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని నీరు వలె పోసినట్లయితే తప్పకుండా ప్రభు కార్యం జరిగిస్తాడు. తప్పకుండా నీకు కావలసిన స్వస్థత, విడుదల, ఆశీర్వాదం మరేదో నాకు తెలియదు, అది తప్పకుండా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. అలాగే మీ శరీరంలో ఎక్కడ జబ్బు వ్యాధి ఉందో ఆ స్థలంలో మీ కుడి హస్తాన్ని ఉంచండి. పరమ తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపాశక్తి సంపూర్ణుడా, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించు మా నాయన యేసుక్రీస్తు ప్రభు శుభప్రదమైన నామంలో మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. ఆ తండ్రి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ కుమారుని బట్టి, నీ కుమార్తెను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, ఎవరైతే ప్రభు వారి శరీరంలో జబ్బు ఉందో, సమస్య ఉందో, వ్యాధి ఉందో, వారి కుడి హస్తాన్ని వేచిన ఆ స్థలంలో ఉన్న జబ్బు, క్రిమి, వ్యాధిని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో గద్దించి బయటికి వెళ్ళగొడుతూ ఉన్నాం. తండ్రి, ఇప్పుడే మీ అమూల్యమైన కల్వరి శిలువ రక్తాన్ని నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు, నరముల్లో, ఎముకల మూలుగుల్లో మీ అమూల్యమైన శిలువ రక్తాన్ని ప్రవహింపచేస్తున్నాం ప్రభువా. ఎక్కడ జబ్బు ఉందో, ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ క్రిమి ఉందో ఇప్పుడే యేసు నామములో గద్దించి బయటికి వెళ్ళగొడుతున్నాం. వారి శరీరంలో పనిచేస్తున్న దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, కొన్ని సంవత్సరాలుగా దురాత్మ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత బాధించబడుతున్న నీ బిడ్డలను యేసు నామములో ఇప్పుడే విడుదల అనుగ్రహిస్తూ ఉన్నాం ప్రభువా. నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక, నెమ్మది, సంతోషము, సమాధానము కలుగును గాక. ఇదిగో ప్రభువా, రాత్రి జాములో ఒంటరితనం, దిగులు, వేదనతో నాయన అదిగో తండ్రి కలవరపడుతున్న నీ బిడ్డలను కనికరించండి, వారి జీవితంలో అద్భుతం జరిగించండి. శరీరంలో ఉన్న కిడ్నీ వ్యాధులను ప్రభువా, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, బ్రెయిన్ సమస్యలు ప్రభు, ఇదిగో నాయన చర్మ సంబంధమైన వ్యాధులు, నాయన ఇదిగో తండ్రి గుండె సంబంధించిన వ్యాధులతో నాయన నీ బిడ్డలు బాధపడుతున్నారు, నీ బిడ్డలు కనికరించండి, తాకండి ప్రభు, అద్భుతం జరిగించండి ప్రభు. నాయన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న నీ బిడ్డలను ప్రభు, నాయన ఇదిగో తండ్రి శరీరంలో ఆ గడ్డలో క్యాన్సర్ కణితలతో బాధపడుతున్న నీ బిడ్డలను తాకండి ప్రభు, కనికరించండి ప్రభు, అద్భుతం జరిగించండి నాయన. ఇప్పుడే మీ గాయపడ హస్తంతో వారిని ముట్టుతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. నాయన యేసు నామములో స్వస్థత, విడుదల కలుగునుగాక, ఓ అద్భుత కార్యం కలుగునుగాక తండ్రికి స్తోత్రాలు.
దేవా, నీ బిడ్డలు ఇప్పుడే మీరు తాకుతున్నందుకు స్తోత్రాలు. వారి శరీరంలో ఉన్నటువంటి జబ్బు, వ్యాధి, దురాత్మ శక్తులు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బయటకు మనం ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ఇప్పుడే వారిని స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, అద్భుతం జరిగించినందుకు స్తోత్రాలు. ఇదిగో నాయన, కోర్టు సమస్యలతో, కుటుంబ సమస్యలతో, నాయన అదిగో తండ్రి, ఆస్తుల సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను మీరు కట్టండి, సమాధానపరచండి, అద్భుతం జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. యేసయ్య, వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రియబిడ్డలను కనికరించండి. నా ఇదిగో తండ్రి, గర్భ ఫలాల కోసం ఆయన సంతానం లేక బాధపడుతున్న ఈ ప్రియబిడ్డలను కనికరించండి. వారి జీవితంలో అద్భుతం నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. నీ సాక్షిగా నీ బిడ్డలు నిలబెడుతున్నందుకు స్తోత్రాలయ్యా. యేసయ్య, మీకు వందనాలు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ఈ బిడ్డలను కనికరించండి. ఆయన సాటి అయిన జీవిత భాగస్వాములు వారి జీవితంలో తీసుకురమ్మని వేడుకుంటున్నాం. ఆయన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రియబిడ్డలు కనికరించి, ఇదిగో ప్రభా, వారికి చదువుకు తగినటువంటి మంచి జాబును నజరేయుడైన యేసు నామములో అనుగ్రహిస్తున్నాం ప్రభా. నీ ప్రియబిడ్డలు చేయు ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, నీకు వందనములు, స్తోత్రాలు. తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్య, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీరే మహిమ పొందండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధం మనకును సర్వలోకములను సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. మా ఊరు జంగందుర్గు. నా పేరు జనవాడ బుజ్జమ్మ. నా సాక్ష్యం ఏంటంటే, నేను చాలా బాధల్లో ఉన్నాను. అయినప్పటికీ నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరు లేరు. నా దేవుడు అక్కడే నన్ను ఆదరించాడు, నన్ను నడిపించాడు. అంతేకాదు, వాక్యంలో చంద్రగిరి వరప్రసాద్ అని పాస్టర్ గారు ప్రకటన ఇచ్చాడు. దాన్ని తెలియని రీతిగా నేను పెట్టుకోవటం జరిగింది, విన్నాను. ఆ వాక్యం విన్న తర్వాత ఎవరో ఒక ఆవిడ ఆమె సాక్ష్యం చెప్పింది. ఎన్నో దగ్గరలకు పోయాను, అక్కడికి పోతే నా జీవితం ఏమన్నా బాగుపడుతుందేమో అని చెప్పి నేను తెలియకపోయినా కూడా ఆ నెంబర్లో రాయించుకొని నేను ఫోన్ చేయడం జరిగింది. పాస 1 సంవత్సరం నుంచి నాకు ఎర్రగా వస్తున్న తర్వాత పాస్టర్ గారి కాడికి వచ్చి నేను ప్రార్థన చేయించుకొని ఆయిల్ ఎత్తుకోపోయిన తర్వాత 2 వారాలకి నా పాస తెల్లంగా రావడం జరిగింది. అప్పుడు హాస్పిటల్ దగ్గరకు వచ్చి బ్లడ్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఫోన్ తీసుకొని ఫోన్ నెంబర్తో చేశాను. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేశాడు. నీ బిడ్డ హాస్పిటల్కి వచ్చింది, నార్మల్ రిపోర్ట్లు ఇచ్చి సంతోషంగా ఇంటికి పంపించుదేవా అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆ విధంగానే సార్ చెప్పిన మాటతోనే దేవుడు నాకు అద్భుతం చేశాడు. థైరాయిడ్ ప్రాబ్లం నుంచి కూడా చాలా బాధపడ్డాను. హాస్పిటల్కి వెళ్ళాను, బ్లడ్ ఇచ్చాను, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాక నార్మల్ రిపోర్ట్లు రావాలి ప్రభువా నీ బిడ్డకు నాయనా అని చెప్పాడు. నార్మల్ రిపోర్ట్లు రావాలన్నాడు. నార్మల్ రిపోర్టు దేవుడు నాకు కలిగించాడు. ఆ బిడ్డ ద్వారా నాకు కార్యం జరిపించాడు. దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. నా పేరు ఎస్తేరు, మా చెల్లి పేరు తదియా, మా అమ్మగారి పేరు తబిత. మా పాపకి ఆరోగ్యం సరిలేకపోతే దురాత్మ శక్తులతో పీడింపబడతా ఉండేది. మా పాప 2 సంవత్సరాల వరకు బాధింపబడింది. 3 లక్షల వరకు ఖర్చు అయ్యాయి మాకు. అమావాస్య వస్తుందంటే మాకు చాలా భయం వేసేది. పాప అమావాస్య వస్తుంది అంటే 1 వీక్ నుంచే పాపకి ఆరోగ్యం సరిలేకుండా ఉండేది. ఆ తర్వాత ఎన్నో భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాము, అయినా మాకు స్వస్థత కలగలేదు. హాస్పిటల్కి వెళ్ళాము, అయినా నయం అవ్వలేదు. పాస్టర్ గారు పరిచర్యలో టీవీ ప్రోగ్రాం చూసాము. పాస్టర్ గారికి ఫోన్ చేసి
చేశాము. సార్ ఫోన్ చేసి సరే చర్చికి తీసుకురండమ్మా పాపని అని చెప్పి అన్నారు. తర్వాత వెళ్ళాము, ఇద్దరం పట్టుకొని వెళ్ళాము. మా పాపని ఇద్దరు మనుషులుగా పట్టుకొని వెళ్ళి చర్చిలో కూర్చోబెట్టాము. పాపకి అప్పుడే సారు ప్రేయర్తో ప్రేయర్ చేశారు. చేసిన తర్వాత దేవుడు మాకు అప్పుడే స్వస్థత కలిగించాడు. తర్వాత పాపే తనగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది. మాకు దేవుడు స్వస్థత కలిగించాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలు. మా వారికి ప్రార్థన చేస్తుండగా నీకు గర్భఫలం ఇస్తున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు అని చెప్పినప్పుడు గొప్ప బహుమానం ఇస్తున్నాడు అని చెప్తే ఆశ్చర్యపోయాము. అది నిజమా కాదని నమ్మకం లేదు, కానీ దేవుడు ఇచ్చినాక నమ్మాను. బ్రతుకుతానని డాక్టర్లు నాకు చెప్పలేదు. నువ్వైతే నమ్మకం లేదు, నీ బిడ్డనైతే మేము గ్యారంటీ ఇస్తామని చెప్పారు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయింది, లివర్ ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు నేను బ్రతుకుతానని నమ్మకం ఈలేవు, నీకు గ్యారంటీ అని చెప్పారు. కానీ ఎంతో ఏడ్చుకున్నాను. ప్రభా, నువ్వు నాకు తల్లి లేదు, ఇచ్చావు నువ్వే గొప్ప బహుమానాన్ని, ఈ బిడ్డని అనాథం చేసే ఇది చేయబాకు ప్రభా అని ఏడుకున్నాను కన్నీటితో. పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ అమ్మకి చెప్పాను, ఇలాగ జరుగుతుందమ్మా, డాక్టర్లకే పరమ డాక్టర్ అని వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎంతో ఏడ్చాను. నైనా నేను చనిపోతే నా బిడ్డ అనాథ అయిపోద్ది, నా బిడ్డను అనాథం చేయబాకు ప్రభా అని ఏడ్చుకున్నాను. హాస్పిటల్లో నెల రోజులు అడ్మిట్ అయినప్పుడు డాక్టర్లు ప్రతిరోజు నువ్వు బతకు, నీ బిడ్డ అయితే ఇస్తాము, నేను చెప్పమ్మా మీ ఇంట్లో వాళ్ళకి అని అన్నప్పుడు నేను ఎవ్వరికి చెప్పుకోలేదు, దేవుడికి తప్ప. దేవా, నువ్వు ఇస్తే, నన్ను బ్రతికిస్తే నీకు సాక్షిగా నిలబడతాను, నా బిడ్డను అనాథ నేను చేయబాకు ప్రభా అని ఏడ్చాను. గొప్పగా నన్ను బ్రతికిచ్చి నన్ను నా బిడ్డని సజీవ లెక్కలో ఉంచి క్షేమంగా ఇంటికి నడిపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా కొరకు ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. జీవేరపాడు, నెల్లూరు, వెంకటేశ్వరం మండలం. నా పేరు రాధమ్మ. మొలలో 4 సంవత్సరాల నుంచి ఈ చేతబళ్ళు ఇవన్నీ నేను బాధపడుతున్నాను. సంవత్సరం నుంచి నాకు చేతబళ్ళు చేయించినారు, కానీ ఏ జబ్బు అని చెప్పటం లేదు. నన్ను విరోచనాల కింద పెట్టేసి నాకు నోటికి అన్నం లేకుండా నోరుతో కూడా పొంగిపోయి ఇదే అయిపోయింది నాకు. తర్వాత ఏడికి చర్చికి నాకు తెలియదు, టీవీలో చూసినాను. టీవీలో చూసిన తర్వాత మా వదిన గారు తీసుకొని వచ్చింది ఏడికి వచ్చేటప్పుడు కూడా నాకు ఏమి అర్థం కావడం లేదు, నాకేం అర్థం కాలేదు. ఏడుకు వచ్చిన తర్వాత కూడా ఏడుపు ఒకటే తెలుస్తుంది, కానీ నాకేం అర్థం కావడం లేదు. నా ఒంటి నిండా తాయితులు, నా మెళ్ళలో తాయితులు, నా మల్లో తాయితులు, అన్నీ తాయితులు. ఇక్కడికి వచ్చాను. ఏడుకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తానమ్మా, ఇవన్నీ తీసి పడేసిరాపా అని అన్నాడు. తీసి పడేస్తుండేటప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. మా వదిన గారు నేనున్నాను, పాస్టర్ గారు ఉన్నాడు, నీకేం భయం లేదని చెప్పి తీసేసిన తర్వాత ఏడ్చుకుంటా కూడా తీసేసి అన్నీ పడేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగుంది, నాకు లేచి కూడా తిరగలుస్తున్నాను, ఇదిగా అన్నం తింటున్నాను. ఒక్కసారి తినేది కాకుండా 4-5 సార్లు, ఎన్నిసార్లు ఆకలేస్తుంది అన్నిసార్లు నేను తింటున్నాను. దేవుడు నాకు వరప్రసాద్ గారు ప్రార్థన చూసి టీవీలో చూసి నేను ఇక్కడికి రాగలిచినాను. నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. నా పేరు పాటిబండ్ల జయరావు, బాపట్ల జిల్లా, పర్చూరు మండలం, అంబేద్కర్ నగరం. నేను వృత్తికి లారీ డ్రైవర్ని. నాకు గత సంవత్సరం క్రితం లారీలో ప్రమాదం జరిగి 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయి రాడ్ వేసి ఉన్నది, కాల్లో కూడా సర్జరీ చేసి ఉన్నది. వైద్యం చేయించుకున్నాను. కొన్నాళ్ళు అట్లా గడుస్తూ ఉన్న తర్వాత వరప్రసాద్ అయ్య గారి యొక్క సందేశాన్ని, దేవుని సందేశాన్ని టీవీలో ఎక్కువసార్లు చూస్తూ కూడా మరి నెల్లూరు వెళ్ళలేక వారి కోసం చానాళ్ళు ఎదురు చూసి నేను పర్చూరు గ్రామం నుండి మరి సారగారి యొక్క కూటమునకు వెళ్ళి అక్కడ సారగారి యొక్క అభిషేకం కూడా తీసుకొని మరి చేతి కర్రతో నడవలేని స్థితిలో 2 నెలల క్రితం ఒంగోలు వెళ్ళినాను. అక్కడ సారగారు అభిషేకించి తైలంతో నాకు ప్రార్థన చేశాడు. సారగారు చేసిన ప్రార్థన వల్ల ఆ చేతి కర్ర కూడా లేకుండా ఈరోజు మరి నా దేవునిచ్చినటువంటి స్వశక్తితోటి మరి వరప్రసాద్ గారు చేసినటువంటి అభిషేకంతో మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. వరప్రసాద్ గారి ద్వారా నాకు ఈ స్వస్థత ఆ దేవుడు కలుగు చేసినందుకు వరప్రసాద్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తూ దేవునికి మహిమ కలుగును గాక.
అందరికీ వందనాలు. నా పేరు మాధవి, మాది ఉలవపాడు. ఈ రీతిగా నేను ఈరోజు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. 5 సంవత్సరాల క్రితం జరిగిన సాక్ష్యం ఇది. కరోనాలో మేము హౌసింగ్ లోన్ పెట్టుకున్నాము. ఆ లోన్ విషయమై 60,000 ఖర్చు అయినాయి రిజిస్ట్రేషన్కి. ఆ తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు అన్నారు, ఇప్పుడు కరోనా స్టార్ట్ అయిందని ఇంకా 3 నెలల దాకా డబ్బులు పడవు అని చెప్పి అన్నారు. టీవీలో దైవజనులు వాక్యం చెప్తుంటే విని ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేశాను. సారు ప్రార్థన చేసి, అమ్మ మీకు 3 రోజుల్లో డబ్బులు పడతాయి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు. కానీ అప్పటికైతే నేను నమ్మలేదు. తర్వాత నేను పనికి వెళ్ళి ఉన్నాను ఒకరోజు. అక్కడికి మా హస్బెండ్ వచ్చి డబ్బులు పడ్డాయి అని చెప్పాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ కార్యాన్ని జరిగించినందుకు. నేను నెల్లూరైనా వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. నా పేరు రమ, మా ఆయన పేరు ఆదము. అయితే మాది కావలి. మాకు పెళ్ళి అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. అయితే పిల్లలు లేరు. అయితే నేను టీవీలో వరప్రసాద్ అయ్య గారి వాక్యం వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అయితే ఆ వరప్రసాద్ అయ్య గారు కావలికి వాక్యం చెప్తున్నాడు అని తెలిసి చర్చికి వెళ్ళాను. ప్రేయర్ ఆయిలేసి ప్రేయర్ చేశాడు. ఇంకా ఆ రోజే నాకు గర్భఫలం అందింది. ఇంకా నెలలోనే నిలబడిపోయింది. మరుసటి నెలలో నిలబడిపోయింది. 1 నెలలోనే నిలబడిపోయింది. నా గురించి ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. 2 బాబులు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు కెజియా, మా ఆయన పేరు జేమ్స్. మాది నాయుడుపేట. మేము టీవీ ద్వారా వరప్రసాద్ అయ్య గారు వాక్యం విని ఆయనకి ఫోన్ చేసి మా పాపకి జాబ్ రావాలని పాస్టర్ గారికి ఫోన్ చేశాము. వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ప్రేయర్ వల్ల మా పాపకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, శోభాకి. అందుకోసం మేము స్పాన్సర్ చేసేదానికి నెల్లూరుకి వచ్చాము. 10,000 స్పాన్సర్ చేశాము. మా కుమార్తెకి జాబ్ వచ్చింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు వాణి, మా బాబు పేరు వర్షిత్, బీటెక్ చదువుతున్నాడు. మేము నిడుగుంటిపాలెం, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాం. మా బాబుకి విజయవాడ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ దురాత్మ మా బాబు ఇంట్లోకి వచ్చింది. బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇంటికి వచ్చిన తర్వాత జ్వరము, వామిటింగ్స్, అన్నం తినకుండా ఏదో తెలియని భాష మాట్లాడుతూ మమ్మల్ని గందరగోళంగా అరుస్తూ చాలా బాధపడుతున్నాడు. బాబుని చూసి మేము అసలు అన్నం కూడా తినేవాళ్ళం కాదు. మేమందరమే ఏం చేయాలి ప్రభు మాకు అర్థం కావట్లేనప్పుడు మళ్ళీ వరప్రసాద్ పాస్టర్ గారికి ఫోన్ చేశాము. సారు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి మా బాబు పరిస్థితి చూసి ప్రార్థన చేశారు ప్రేయర్ ఆయిల్తో. మా బాబు అయితే పాపం మాలో లేకుండా బాగా దురాత్మ చేత పీడించబడుతూ బాగా దిగులు పడిపోతూ ఉన్నాడు. గొప్ప అద్భుతంగా రీతిగా దేవుడు సార్ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తాను వెంటనే ఒక గొప్ప విడుదల వచ్చింది. సార్ గారు చర్చికి 7 వారాలు రాండమ్మా, ఇంకా గొప్ప విడుదల వస్తుంది అన్నారు. కానీ వచ్చిన మొదటి వారంలోనే ఒక గొప్ప అద్భుతం మాకు చేశాడు దేవుడు. అంత గొప్ప దేవునికి అంత మహిమ కలుగును గాక. ఇది మా కొరకు ప్రార్థించిన చంద్రగిరి వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. నా పేరు గణేష్. నేను గుంటూరు నుండి వచ్చాను. నా 2 కాళ్ళకి వ్యారికోజ్ వీనస్ వచ్చి 16 సంవత్సరం నుంచి నరకం, యాతన, చీము, రక్తం, ప్రతిరోజు నాకు నరకం, ఈ జీవితం ఎందుకు అనిపించేది. అయితే మా చిన్నమ్మ గారు ఆరాధన ఛానల్ చూసి వరప్రసాద్ అయ్య గారి ప్రార్థన విని మీరు అక్కడికి వెళ్ళండి, నీకు స్వస్థత కలిగిద్ది, నీ 2 కాళ్ళకి స్వస్థత కలిగిద్దని వివరంగా చెప్పింది. మా అమ్మగారిని తీసుకొని నేను రోజు వచ్చాను, తైలాభిషేకంలో పాల్గొన్నాను. నాకు 2వ వారం నాకు కుడి కాళ్ళకి స్వస్థత కలిగింది. 16 సంవత్సరాల నుంచి నా 2 కాళ్ళకి వ్యారికోజ్ వీనస్ వచ్చి నరక యాతన చూసి ఇబ్బంది పడుతున్నాను. గుంటూరులో నేను ఈ హాస్పిటల్ తిరగని హాస్పిటల్ లేదు. ఎన్నో 3.5 లక్షలు ఖర్చు పెట్టాను, అయినా ఫలితం లేదు. మాకు స్వస్థత కలిగిద్దని నమ్మకంతో మా అమ్మగారిని తీసుకొని వచ్చి నెల్లూరు వచ్చాను. వచ్చిన మొదటి రోజు అయ్యగారు తైలాభిషేకంతో మాకు ప్రార్థన చేశారు. 2వ వారం మేము 10,000 రూపాయలు స్పాన్సర్ చేశాము. 3వ వారానికి నాకు కుడి కాలు స్వస్థత ఇచ్చాడు. గతంలో నేను అసలు నడిచేవాడిని కాదు 2 కాళ్ళతోటి. ఈరోజు నేను నిలబడుతున్నాను, తిరగలుగుతున్నాను, నా అన్నం తింటున్నాను.
ఆరోగ్యంగా ఉంటాను, నాకు నిద్ర బాగా పడుతుంది. ఈ వరప్రసాద్ అయ్య గారి దగ్గరికి వచ్చినాక నాకు స్వస్థత కలిగింది. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా పేరు హరిబాబు, మాది నెల్లూరు నవాపేట నజీర్ తోట. నాకు అనుకోకుండా కడుపులో గడ్డ వచ్చింది. ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ అయింది. ఆపరేషన్ జరిగింది. నాకు చాలా తీవ్రమైన బాధ కలిగింది. సార్ కాడికి వచ్చి కలిశాను. తైలాభిషేకం చేశారు. నాకు ప్రార్థన చేశాడు. నాకు 6 కిమోలు జరిగినాయి. నేను బతుకుతానన్న నమ్మకమే నాకే లేదు. అటువంటి పరిస్థితిలో సార్ నాకు ప్రార్థన చేశారు. నాకు ఈరోజు కిమోలు జరిగిన తర్వాత మళ్ళీ మనిషిగా ఇవాళ వచ్చి మీ అందరి ముందు నేను చూడగలుగుతున్నాను. యేసయ్య నామానికి మహిమను కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్ గారికి వందనాలు. అందరికీ వందనాలండి. నా పేరు సురేష్. మాది నెల్లూరు. నేను తాగుడికి బాగా బానిస అయినాను. ఫుడ్ తినకుండా రోజు తాగుడికి బానిసనైనాను. నా లివర్ పాడైపోయింది. జాండీస్ యాడ్ అయినాయి. హాస్పిటల్కి పోతే ఆ విషయం చెప్పారండి. నేను నడవలేని పరిస్థితుల్లో నా భార్య, నా బిడ్డలు సంకలో చేసి నన్ను వరప్రసాద్ అయ్య పాస్టర్ గారి మందిరానికి తీసుకొని వచ్చారు. వరప్రసాద్ అయ్య గారు ప్రేయర్ ఆయిల్తో నన్ను అభిషేకించి ప్రార్థన చేశారు. నడవలేనున్న స్థితిలో నాకై నేనై లేచి మందిరానికి రాగలుగుతున్నాను, బాగా తినగలుగుతున్నాను, బాగా నిద్రపోతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు, పాస్టమ్మ గారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు పద్మ కొలువాయి. పాస్టర్ గారు పోయిన వారం ప్రార్థన చేసిండు. నాకు నిలబడుకోలేక కూడా ఉండేది. నేను ఈ వారానికి నిలబడుకున్నాను. నేను 6 సంవత్సరాల నుంచి లేచేది లేదు, నడిచేది లేదు. నాకు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులే, నరాల నొప్పులు. ఈ వారం అట్లా నిలబడి ఉన్నాను. పాస్టర్ గారి ప్రార్థన బలమైన ప్రార్థన. ఒక్క రోజుకే నాకు నిలబడుకోగలిగాను. పాస్టర్ గారికి నా వందనాలు, పాస్టర్కి నా వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు శిల్ప, నాన్న పేరు ఎడ్వార్డు, అమ్మ పేరు సుజాత. మేము గోవా నుంచి ఇక్కడికొచ్చినాము. వరప్రసాద్ పాస్టర్ గారి ప్రేయర్ మేము విని స్వరార్థంలో ఏకీభవించడానికి వచ్చినాము. గత సంవత్సరంలో మా తమ్ముడు చనిపోయినందుకు బాధలో మేమున్నాము. ఆయన వాక్యం విని ఆదరించబడ్డాము. దేవుడికి మహిమ కలుగును. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్కూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597388, 7032697388. దేవుడు మీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయాలని ఆశ కలిగి ఉన్నారా? అయితే గాస్పల్ ఏజీ చర్చ్ నెల్లూరులో ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు జరిగే ఆరాధనకు మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనా తైలంతో అభిషేకించి ప్రార్థించెదరు. మీరు గాస్పల్ ఏజీ చర్చ్ చేరుకోవాలంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.